ఆఫ్ఘనిస్తాన్ పేరు చెప్పగానే ఓ ముస్లిం దేశంలా మస్తిష్కంలో మెదులుతుంది. మహమ్మద్ గజనీ వంటి క్రూరుల అరాచక పాలన గుర్తుకొస్తుంది. కానీ ఒకప్పుడు ఇదే ఆఫ్ఘనిస్తాన్ సనాతన ధర్మక్షేత్రం అని మీకు తెలుసా? హిందూ రాజుల ఏలుబడిలో ఎంతో సుసంపన్నంగా వర్ధిల్లిన ప్రాంతమని మీరు ఎరుగుదరా? ప్రస్తుత తాలిబన్ల కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న ఈ నేలపై ఒకప్పుడు హిందూ ధర్మం వర్ధిల్లింది. 1970 లెక్కల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో కనీసం 7 లక్షల మంది సిక్కులు, హిందువులు ఉండేవారు. 21వ శతాబ్దం ప్రారంభం నాటికి మైనారిటీ జనాభా వందల్లోకి పడిపోయింది. భారత సంతతికి చెందిన ఈ మైనారిటీలు ఏమయ్యారు? నేడు ఆఫ్ఘనిస్తాన్లో మిగిలి ఉన్న ఆ కొద్ది మంది ధార్మిక మైనారిటీలు తమ స్వదేశం నుంచి పారిపోవలసి వచ్చింది. ఇది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి. కానీ ఇదే మైనారిటీ హిందువులతో ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు శాంతి, సౌభ్రాతత్వంతో విలసిల్లింది. హిందూ షాహీల పాలనతో, సంస్కృతి వారసత్వ సంపదతో తొలుతూగింది. అఖండ భారత చిత్రపటంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా భాగమే. భారత ఉపఖండం సనాతన ధర్మంతో పరిమళించింది. అందుకే ఇస్లామిక్ దోపిడీదారులు భారత ఉపఖండాన్ని ఎప్పుడు ద్వేషిస్తారు. ఇస్లామిక్ దోపిడీదారుల దృష్టిలో ఆఫ్ఘనిస్తాన్ జయించాలనుకున్న ఓ భూమి మాత్రమే. కానీ భారత ఉపఖండంలో అత్యంత అభివృద్ధి చెందిన ఈ భూమి ఒకప్పుడు సనాతన ధర్మక్షేత్రం, సంపన్న నాగరికత కలిగిన ప్రాంతం. మధ్యయుగ క్రూరులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందు వరకు, ఇక్కడ ఇస్లామిక్ కాలిఫేట్ పథకం ఎగురకు ముందుకు వరకు హైందవం, బౌద్ధం వెల్లివిరిసిన ప్రాంతం ఇది. 7వ శతాబ్దంలో ప్రస్తుతం ఇరాన్లోని నిహావండ్లో సన్సేనియన్ పార్షియన్లను ఓడించిన రషీదున్ కాలిఫేట్ అరబ్బులు తొలిసారి నేటి ఆఫ్ఘనిస్తాన్లో అడుగుపెట్టారు. ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్లో హిందువుల సాంస్కృతిక మారణ హోమానికి బీజాలు పడ్డాయి.